కాలేజీలు బంద్ చేశారు. ఇక మీతో నాకు చర్చలు లేవు. అసలు బంద్ చేశాక, నిరసన తెలిపాక మీతో చర్చలేంటి ఇంకా? చర్చలు ఎలా ఉంటాయి అసలు ఎవరితో అయినా? అని చెప్పేసి కొద్దిసేపటి క్రితం ఈ తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఉందో డైరెక్ట్‌గా ప్రెస్ మీట్‌లో వార్నింగ్ ఇవ్వటం అయితే జరిగిందనమాట. వార్నింగ్ ఏంటని ఇంక నేను చెప్పలేదు. అసలు ఏంటి ఈ పరిస్థితి ఇప్పుడు? దాని గురించి మాట్లాడుకుందాం. ముందుగా అయితే ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నోళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు న్యూ ఎడిషన్ టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అయ్యి వీడియోకి హైప్ ఇవ్వండి. ఇక టాపిక్‌లో వెళితే ఏంట్రా నాయనా అంటే, సో ఇన్ని రోజుల నుంచి రెస్పాండ్ అవ్వలేదు ఎలక్షన్ హడావుడిలో ఉండి. చూశారు. ఇక వచ్చేసరికి ఉన్నది మొత్తం బయట పెట్టేశారు. ఏంటంటే, మీరు విద్య వచ్చేసరికి సేవ చేయటానికైతే రాలేదు. మీరు విద్యని వ్యాపారం చేస్తా ఉన్నారు. మీరేదో సేవ చేసినట్టు వచ్చేసరికి మీ ఇష్టం వచ్చినట్టు చేస్తా అంటే ఇక్కడ చూస్తా ఎవరో కూర్చోరు. నేను విడతల వారీగా ఇస్తాము డబ్బులు, ఈ ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించింది ఏదో స్టూడెంట్స్ని ఇబ్బంది పెట్టితే మాత్రం బాగోదు. ఎందుకంటే స్టూడెంట్ జీవితాలతో మీరు ఆటలాడుకుంటున్నారు అని చెప్పేసి డైరెక్ట్గానే ఈ తెలంగాణ కాలేజెస్ మేనేజ్మెంట్ వాళ్లకు వార్నింగ్ ఇవ్వడం అయితే జరిగింది. అయితే ఇక్కడ చెప్పుకొచ్చేది ఏంటంటే, మీరు ఇప్పుడు వచ్చేసరికి ఫ్రీగా అయితే ఏం చెప్పట్లేదు కదా, డబ్బులు కావాలని నా దగ్గరకు వచ్చారు, నేను ఇస్తాను, ఇక విడతల వారీగా ఇస్తానని చెప్పాను. అట్లా మాట్లాడిన వాళ్ళు కూడా వచ్చేసరికి ఈ బంద్లో పార్టిసిపేట్ చేశారు. ఇదంతా ఎవరిని నడిపిస్తున్నారో మాకు తెలుసు. ఎప్పుడు నా వల్లే ఇదవుతుంది, ఇదంతా అవుతుంది అని అంటే మాత్రం ఊరుకోము అని చెప్పేసి ఆయన మాట్లాడటం అయితే జరిగిందనమాట. సో స్ట్రాంగ్ వార్నింగ్ అయితే ఇవ్వటం అయితే జరిగింది. మీ ఇష్టం వచ్చినట్టు డబ్బులు ఇవ్వకపోతే మూసేస్తాము, బంద్ చేస్తాము అంటే చూస్తావు ఎవరు ఊరుకోరు. ఇక్కడ విద్యార్థుల భవిష్యత్తు అంతా పాడైపోతుంది అక్కడ అని చెప్పేసి ప్రెస్ మీట్లో చెప్పడం అయితే జరిగింది. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, అసలు ఇక కాలేజీలు ఓపెన్ అవుతాయా? ఇక రీఎంబర్స్మెంటు మిగతా విడతల పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఈ ఫెడరేషన్ కౌన్సిలింగ్ ఒకటి, కాలేజీలు యాజమాన్యాలు ఏవైతే ఉంటాయో వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు? సో దీనిపైన అందరి దృష్టి ఉందన్నమాట. మొత్తానికైతే ఇక్కడ పెద్ద వార్నింగే పడిందండి చెప్పాలంటే. వార్నింగే డైరెక్ట్గా అది. అయితే ఇక్కడ ఏంటంటే మీరు గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. చాలామంది మా కాలేజీ మూయలేదంటే మా కాలేజీ మూయలేదని, ముఖ్యంగా JNTU కింద ఉన్న అటానమస్ కాలేజీలు. సో మీరు గమనించినట్టయితే పెద్ద పెద్ద కాలేజీలే ముయ్యలేదండి. ప్రతిపక్షంలో ఉన్న నాయకులు కాలేజీలే ముయ్యలేదు, రన్ అవుతూ ఉన్నాయి. అంటే ఇప్పుడు వచ్చిందల్లా నడపగలుగుకునేవాడు నడుపుకుంటున్నారు, ఎప్పటికైనా పడతాయి అని చెప్పేసి. నడపలేని వాడు పాపం ఇదైనట్టున్నారు. ఏదేమైనప్పటికి కూడా విడతల వారీగానే ఇస్తామని చెప్పేసి అంటా ఉన్నారు. మరి ఇది ఎక్కడికి పోతుందో చూడాల్సిన పరిస్థితి అనమాట. సో దీనికి ఇక వీళ్ళు వచ్చేసరికి తెరదింపుతారని చెప్పేసి అందరూ భావిస్తూ ఉన్నారు. మరి కాలేజీ యాజమాన్యాలు ఏం చేస్తాయో చూడాల్సి ఉందన్నమాట. సో ఇక తదుపరి అప్డేటు రేపు ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.